ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 25వ తేదీ 2024వ సంవత్సరం. నేను అప్పుడప్పుడు వాడుతుంటాను, మీకు ఐడియా ఉంటుంది. వాన రాకడా ప్రాణం పోకడా దేవునికి తప్ప ఎవరికి తెలియదు. అసలే ఇప్పటికే అతలాకుతలమై వరద నీళ్లు ఇంకా తగ్గని ప్రాంతాలు విజయవాడలో ఎన్నో ఉన్నాయి. అటువంటిది ఈరోజు మళ్ళీ అంటే తెల్లవారుజాము నుండి అనుకుంటా వర్షం పడుతూనే ఉంది. జనం వణికిపోతారు, పాపం పెరిగిపోతుందండి. ఒక ఆయన ఏమో సనాతన ధర్మం అంటాడు, దాన్ని ఉద్ధరిస్తానంటాడు. ఆ భాస్కర్ రాజు ఏమో భగవద్గీత గొప్పదా, బైబిల్ గొప్పదా అంటాడు. ఆ డిచ్కి అనే పిల్లకోడి పేరేంటిది, రాధామోహన్ ఏదో ఉంది, అతనేమో యేసు ప్రభుకి 2 పెళ్ళాలు. అంటే అతనికి మతిపోయి ఉంటుంది, తాను మొక్కే దేవుళ్ళకి ఒక్కొక్క ఆయనకి 2 పెళ్ళాలు ఉన్నారు. అంతటితో కాకుండా ఇంకా ఒక దేవుడు ఇంకొక ఆడవేషంలో ఉన్న దేవుడిని, అంటే నాకు కాదు దేవుడు, వాళ్ళిద్దరూ సుఖపడితే వాళ్ళకి ఇంకొక దేవుడు పుట్టాడు. వాడికి బుర్ర పాడైపోయి, వాడికే కాదు ఈ యేసుక్రీస్తు మీద, బైబిల్ మీద, క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారే, వాళ్ళకి ఇది వర్తిస్తుంది. వాడేమో వాడి బాబు సొమ్ము మీద పెట్టినట్టు, అది శవశక్తి కరుణ ఏదో ఉంది. వాడేమో భారతదేశంలో అంట చర్చిల్ని, పాస్టర్ని లేకుండా చేస్తాడంట. వాడి అబ్బసు మీదని పెట్టి పోషిస్తున్నాడా. ఇంకా లలిత్ కుమార్ చెప్పాను కదా, భగవద్గీత గొప్పదా, బైబిల్ గొప్పదా అనేసి చాలాసార్లు చెప్పాను. రామాయణం, భారతం, భాగవతం, ఋగ్వేదం, యజుర్వేదం లాంటివి బాగా చదివి ఉన్నాను. అయితే మనం సహోదరులం, భారతీయులం ఐక్యత కలిగి ఉండాలనేది నా యొక్క ఆలోచన. ఒక దేశంలో ఉంటూ మిగతా వాళ్ళ మీద అంటే పరస్పర యుద్ధాలు జరుగుద్ది. ఆ రోజు కౌరవ పాండవుల యుద్ధం జరిగిందో లేదు కానీ భారతీయులమైన మనలో ఈ మతోన్మాదులు, ఈ దరిద్రులు ఈ విధంగా, అంటే ఇది ఒక విధంగా స్కెచ్ జరుగుతూనే ఉంది. అంతర్గతంగా వీళ్ళ క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని నేను సమర్థించట్లా, అతను నిజమైన క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు అయితే తన శత్రువు కోసం 7 సార్లు కాదు 70 సార్లు ప్రార్థన చేయమన్నాడు, క్షమించమన్నాడు. మరి ఆయన ప్రజావేదికని కూల్చేశాడు. అన్నీ నా పేరు మీదే ఉండాలని హెచ్చించుకున్నాడు. ప్రతి పథకం పేరు మీద కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు. తోడబుట్టిన చెల్లికి, తల్లికి ఏమో విరోధంగా ఉన్నాడు. అలాంటి వాడు క్రైస్తవుడు అంటే నేను ఒప్పుకోను. అలాగని ఆ పంది కొవ్వు లడ్డుని నేను సమర్థించట్లా. ఎవరైనా సరే వాళ్ళు దేవుడని మొక్కే దగ్గర అలాంటిది జరగడం శోచనీయం. అది చాలా తప్పు. వాళ్ళు దేవుడు అనుకునే దగ్గర ప్రసాదాల్లో అలా కలపడం చాలా తప్పు. అయితే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదండి. ఏంటంటే నామకవాస్యే. దేవుడు యొక్క ఆజ్ఞలు ఏవి పాటిస్తున్నాడు చెప్పమనండి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడు, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మనిషి అని నేను అనట్లా. ఎవరైనా నాకు ఒకటే, దేవునికి లోబడి ఉండాలి. అంతేగాని నేతి బీరకాయలాగా క్రైస్తవుడు అని చెప్పుకుంటూ తల్లితో చెల్లితో విరోధ భావం కలిగి అన్ని పథకాల మీద నా పేరు ఉండాలనడం, అటువంటి జగన్మోహన్ రెడ్డిని అంటే క్రైస్తవులందరికీ బాధ కలుగుద్దని మీరు అంటారేమో కానీ నేను మాత్రం ఆయన్ని క్రైస్తవుడు అనుకోను. సరే, ఈ క్రైస్తవులని దిక్కుమాలిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ గన్నవరం దగ్గర ఒక ఊరు ఉంది, సావరగూడెమో ఏదో. అక్కడ ఒకడు మామూలు టయాల్లో ఏమో ఉత్తభద్రయ్య అంటే నాకు 2 కిడ్నీలు చెడిపోయింది, తర్వాత ఇంకా ఏదో జరిగింది అనేసి డాక్టర్లు ఇచ్చిన ఆ కేస్ షీటు అవి జిరాక్స్ తీసి
వాట్సాప్లో పంపి చాలా చావు బతుకుల్లో ఉన్నాను, నాకు విరాళాలు పంపండి, ఫోన్పే చేయండి అంటుంటాడు. సువార్థికుడిని అంటాడు, పాస్టర్ని అంటాడు. కానీ అక్కడ ఉత్తభద్రయ్య అందరినీ యాచించి విరాళాలు అడగడంలో పోయిన ఆదివారం బస్తాడు బియ్యం తెచ్చుకున్నాడు గన్నవరం నుండి. ఇవన్నీ ఏంటంటే దేవుడి పేరు చెప్పి మాయలు చేసే ఇలాంటి దరిద్రులు మోసగాళ్ళు చాలామంది ఉన్నారండి. అది చాలా తప్పు. అయితే దేవుడు ఎప్పుడో చెప్పాడు ఆ అంత్య దినాలు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ మతోన్మాదులేమో కుట్రలు కుతంత్రాలు క్రైస్తవుల మీద చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడండి? ఆయన హయాంలో సేవకుల మీద పాస్టర్ల మీద దండయాత్రలు జరగలేదా? అదేవిధంగా చర్చిల్ని కూలదోయలేదా? ఏంటంటే వీళ్ళు తమ వైపే మళ్ళించుకుని చెప్తున్నారు. ఎక్కడో రథం కాలిపోయిందని, రాముడు చెయ్యో ఏదో నరికేశారని. ఇవన్నీ క్రైస్తవులు మా బాధలు ఇక గవర్నమెంటే పట్టించుకోవట్లా. కాబట్టి మా దేవుడు చెప్పినట్టుగా అంత్య దినాలు వచ్చేసింది, చాలా దగ్గరలో ఉంది. ఇక ఆయన రాకడ సమీపంలో ఫిల్టర్ చేస్తే క్రైస్తవులు అనే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. ఆమెన్, ఆమెన్. అంతం వరకు సహించిన వారు రక్షింపబడతారు. నిజమైన క్రైస్తవులు ఎవరో దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ నేతి బీరకాయలు అలాంటి వాళ్ళని దేవుడు మీరెవరో నేను ఎరుగను అంటాడు. ఎందుకంటే వీళ్ళు లోకంలో బతకడం కోసం చిత్ర విచిత్రాలు చేసి బతుకుతున్నారు. బిల్డింగులు ఉండి కూడా పక్కనోడు పస్తులుంటే పట్టాడు అన్నం పెట్టిన క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి క్రైస్తవుల్ని నేను సమర్థించట్లా. నిజమైన క్రైస్తవులు అంతం వరకు సహించిన వాడు రక్షింపబడినని మత్తయి 10:22 ఉంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, సెప్టెంబర్ 25వ తేదీ 2024వ సంవత్సరం బుధవారం నాడు ఉదయం తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తూనే ఉంది. మొన్న ఆ వరదలు, ఆ తుఫాన్లు, ఆ ప్రభావం ఇంకా జనం మరొక ముందే ఈ వర్షం వచ్చేటప్పటికి ఇంకా వణికిపోతున్నారు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చెయ్యండి. దేవుడు గొప్పవాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. మణి, నువ్వు కూడా బాగా ప్రార్థన చేయి. చాందిని కూడా ప్రార్థన చేయమని చెప్పు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.